గత ఎపిసోడ్ లో మనం చూసాం ధృతరాష్ట్రుడు పాండురాజుల వివాహాలు మరియు కురువంశ వారసులుగా 101 మంది కౌరవుల జననం ఎలా జరిగిందో తెలుసుకున్నాం. కురువంశం వారసులతో కలకలలాడుతున్న ఆ సమయంలోనే హస్తినాపుర భవిష్యత్తును మార్చేసే ఒక ఊహించని మలుపు ఎదురైంది. విజయ గర్వంతో వేటాడుతున్న పాండురాజు ఒక ఘోరమైన తప్పు చేశాడు. ఆ తప్పు అతనికి ఒక ఘోరమైన శాపాన్ని తెచ్చిపెట్టింది. ఆ శాపం ఇచ్చింది ఎవరు? ఆ శాపం వల్ల పాండురాజు రాజ్యాన్ని వదిలి అడవి బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది? అంతకంటే ముఖ్యంగా సంతానం కలిగే అవకాశం లేని ఆ శాపం ఉన్నప్పటికీ 5గురు పాండవులు భూమి మీదకి ఎలా వచ్చారు? కుంతికి ఉన్న ఆ రహస్య శక్తి ఏమిటి? పాండవుల జననం వెనుక ఉన్న ఆ దైవిక రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను మిమ్మల్ని మహాభారత కాలానికి తీసుకొని వెళ్తాను. మనం లాస్ట్ ఎపిసోడ్ లో కౌరవుల జననం గురించి తెలుసుకున్నాం. అయితే కౌరవుల జననం కన్నా కొంతకాలం ముందుకు వెళ్తే పాండురాజు తన జైత్రయాత్రను పూర్తి చేసుకొని తిరిగి రాజ్యానికి వచ్చి అడవిలోకి వేటకు వెళ్తాడు. అది క్రూరమైన మృగాలతో నిండి ఉన్న భయంకరమైన అడవి. ఆ అడవిలో తిరుగుతూ ఒక చోట మగలేడి ఆడలేడితో సంయోగం జరుపుతూ ఉండడం చూస్తాడు. అడవిలో తిరుగుతూ అలిసిపోయి ఉన్న పాండురాజు తన ధర్మాన్ని మరిచి జింకల పైకి బాణాలు వేస్తాడు. ఆ బాణాలు తగిలి ఆడ జింక అక్కడికక్కడే మరణిస్తుంది. కొన ప్రాణంతో ఉన్న మొగలేడి పాండురాజుతో, రాజా, మనుషులలో అత్యంత కామకుడైన వాడు, క్రోధం కలిగిన వాడు, బుద్ధిహీనుడు, పాపి అయిన వాడు కూడా ఇలాంటి క్రూర కృత్యం చెయ్యడు. నీవు పాపులైన వారిని, క్రూర కర్మ చేసే వారిని దండించడం ఉచితంగా ఉంటుంది. నా వంటి నిరపరాధిని చంపడం వలన నీకేమి లాభం? నేను కిన్నముడనే మునిని మనుష్య రూపంలో ఉండి ఈ పని చేయడానికి నాకు సిగ్గు అనిపించి మృగ రూపం ధరించి నా భార్యతో విహరిస్తున్నాను. నేను ఎక్కువగా ఈ రూపంలోనే తిరుగుతూ ఉంటాను. నన్ను చంపడం వలన నీకు బ్రాహ్మణ హత్య దోషం అయితే కలగదు. ఎందుకంటే ఈ విషయం నీకు తెలియదు కాబట్టి. కానీ నేను ఇలాంటి స్థితిలో ఉండగా కొట్టావు, అది మాత్రం సర్వదా అనుచితం. కాబట్టి నీవు నీ పత్నితో కలిసి ఉన్నప్పుడు ఇలాంటి స్థితిలోనే మరణిస్తావు. ఆమె కూడా నీతో సహగమనం చేస్తుంది అని చెప్పి కిందముడు ప్రాణాలు వదిలాడు. జింక రూపంలో ఉన్న కిందముని మరణానికి ఎంతో దుఃఖిస్తూ పాండురాజు తన దగ్గరి బంధువులెవరో చనిపోయినట్లు బాధపడుతూ తన మనసులో తానే ఇలా అనుకోసాగాడు. ధర్మాత్ముడైన శంతనుని కుమారుడు, నాకు తండ్రి అయిన విచిత్ర వీర్యుడు కూడా కామవాసనల కారణంగానే బాల్యంలోనే చనిపోయాడని విన్నాను. నేను అతని కొడుకునే కదా. అయ్యయ్యో, నేను కూలీనుడినే, ఆలోచనశీలుడినే. అయినా నా బుద్ధి దిగజారిపోయింది. నేను ఇంకా ఈ బంధాలన్నీ వదిలేసుకొని మోక్షమునందే బుద్ధిని స్థిరంగా నిలుపుతాను. నా తండ్రి వ్యాస మహర్షి వలె జీవిస్తాను. నేనిక నిస్సందేహంగా ఘోరమైన తపస్సు చేస్తాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చెట్టు క్రింద ఒంటరిగా గడుపుతాను. మౌన సన్యాసినై ఈ ఆశ్రమ పదాలలో భిక్ష అడుగుతాను. నాకు గుహులే గృహాలు, మట్టి మీదే శయనిస్తాను. ప్రియమైన అప్రియమైన భావాలన్నీ వదిలేసి శోక హర్షాల నుండి బయటపడతాను. నిందస్థుతులు నాకు సమానం అవుతాయి. ఆశీర్వాదం, నమస్కారం, సుఖం, దుఃఖం పుచ్చుకోవడం ఇలాంటివేమీ లేకుండా, ఎవరిని హేళన చేయకుండా, ఎవరిపైన కోపగించకుండా ఉంటాను. పాపాలన్నింటి నుండి విముక్తి పొందుతాను. మాయాబంధాలను తెంచి వేసుకుంటాను. ప్రకృతికి ప్రాకృత పదార్థాలకు వశడును కాక బయటపడి వాయువలే అంతటా సంచరిస్తాను. మానవ అవమానాలకు గురవుతూ తదనుగుణమైన కామ్య కర్మలు చేస్తూ ఉండేవారు కుక్కల వలె బ్రతుకుతారు. ఈ విధంగా ఆలోచించి కుంతి మాద్రిలతో మీరిద్దరూ హస్తినాపురానికి వెళ్ళండి. అక్కడ భీష్మ పితామహుని, సత్యవతి దేవిని, ధృతరాష్ట్రుడిని, నగరవాసులందరినీ కలుసుకొని వారితో పాండురాజు సన్యసించాడని చెప్పండి అని వారితో అన్నాడు. కుంతి మాద్రిలు భర్త మాటలు విని అతడు సన్యసించడానికే నిశ్చయించుకున్నాడని గ్రహించి, ఆర్యపుత్ర, సన్యాస ఆశ్రమమే కాదు, మాతో కలిసి జీవిస్తూ గొప్ప తపస్సు చేసుకోవడానికి వీలైన మరొక ఆశ్రమం కూడా ఉంది. స్వర్గానికి మీతో పాటు మేము వస్తాం. అక్కడ కూడా మీరే మాకు పతి కావచ్చు. మేము కూడా ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని కామసుఖాలకు తిలోదకాలు ఇచ్చి స్వర్గంలో కూడా మిమ్మల్నే పొందడానికి
మీతో పాటు తీవ్రమైన తపస్సు చేస్తాము. మహారాజా మీరు మమ్మల్ని విడిచిపెడితే తప్పకుండా మేము కూడా ప్రాణత్యాగం చేస్తాము, ఇందులో సందేహం లేదు అని అన్నారు. మీరు ధర్మానుసారంగా ఇలాగే చేయాలని నిశ్చయించుకుంటే మంచిదే. నేను సన్యాసం తీసుకోవడం మానేసి వానప్రస్థ ఆశ్రమంలోనే ఉంటాను. విషయ సుఖాలను, కామాన్ని వృద్ధి పొందించే భోజనం మాని ఫలములు తింటూ నారచీరలు ధరిస్తాను. ఘోరమైన తపస్సు చేస్తూ ఈ అడవిలోనే తిరుగుతాను. ఉభయ సంధ్యలలోనూ స్నాన సంధ్య వందనాదులు, అగ్నిహోత్ర కార్యం చేస్తాను. మహాత్ములను దర్శిస్తాను. వనవాసులు ఎవరికి అప్రియం చేయను. గ్రామవాసులతో నాకు సంబంధమే ఉండదు. ఈ రీతిగా వానప్రస్థ ఆశ్రమంలోనే కఠోర నియమాలను మృత్యు పర్యంతరం పాటిస్తాను అని చెప్పి తన హారాలు, చుడామణి, కుండలాలు, అతి విలువైన వస్త్రాలు, తన భార్యల విలువైన ఆభరణాలు అన్ని తీసి బ్రాహ్మణులకు ఇచ్చేశాడు. వారితో, బ్రాహ్మణోత్తములారా, మీరు హస్తినాపురానికి వెళ్లి పాండురాజు అర్ధకామాలను, విషయ సుఖాలను విడిచి తన భార్యలతో కలిసి వానప్రస్థుడయ్యాడని చెప్పండి అని అన్నాడు. అతని దీనమైన మాటలు విని సేవకులందరూ అయ్యయ్యో అని బాధపడ్డారు. వారి కన్నుల నుండి వేడి కన్నీరు ఒలికింది. వారు ధనమంతా తీసుకొని అతి కష్టం మీద హస్తినాపురానికి వచ్చారు. పాండురాజు లేనప్పుడు రాజకార్యాలు చక్కబట్టే ధృతరాష్ట్రునికి అదంతా ఇచ్చారు. అలాగే వృత్తాంతం అంతా విన్నపించారు. తమ్ముని సంగతి విని ధృతరాష్ట్రునికి చాలా దుఃఖం కలిగింది. అతనికి అన్నపానాలు గాని, నిద్ర గాని, భోగాలు గాని రుచించలేదు. తమ్ముని గురించి చింతలో మునిగిపోయాడు. అక్కడ పాండురాజు తన ఇద్దరు భార్యలతో కలిసి ఒకదాని తర్వాత ఒకటి దాటుకుంటూ గంధమాదన పర్వతం చేరుకున్నాడు. వారు కందమూల ఫలాలే తింటున్నారు. ఎగుడు దిగుడు నేలల మీద పడుకుంటున్నారు. గొప్ప గొప్ప ఋషులు, సిద్ధులు వారిని ఆదరిస్తున్నారు. ఇంద్రద్యుమ్న సరోవరానికి ముందున్న హంసకూట శిఖరాన్ని దాటి వారు శతశృంగ పర్వతం చేరుకున్నారు. అక్కడ తపస్సు చేసుకుంటున్నారు. అక్కడ సిద్ధులు, చారణులు మొదలైన వారంతా వారిని ఎంతో గౌరవించసాగారు. పాండురాజు అందరినీ సేవిస్తూ ఇంద్రియాలను, మనసును అదుపులో ఉంచుకున్నాడు. ఎప్పుడూ గర్వం ప్రదర్శించలేదు. పాండురాజును అక్కడి మునులు కొందరు సోదరునిగా, కొందరు స్నేహితునిగా, కొందరు పుత్రునిగా తలిచి అతని రక్షణ పట్ల, దీక్ష పట్ల జాగ్రత్త వహించారు. ఈ రీతిగా పాండురాజు తపస్సు కొనసాగుతుంది. ఆ రోజు అమావాస్య తిథి. గొప్ప గొప్ప ఋషులు, మహర్షులు బ్రహ్మ దర్శనం కోసం బ్రహ్మలోకానికి వెళ్తున్నారు. వారిని చూసిన పాండురాజు ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతాడు. బ్రహ్మదర్శనం కోసం బ్రహ్మలోకం వెళ్ళాలనే వారి ఆలోచనను తెలుసుకొని పాండురాజు కూడా బ్రహ్మదర్శనం చేసుకోవాలని నిశ్చయించుకొని వారితో పాటు తన భార్యలను ఇద్దరిని తీసుకొని నడవడం మొదలు పెట్టాడు. మహారాజా, మార్గం చాలా దుర్గమమైనది. విమానాల గుంపులతో కిరిసిపోయి అప్సరస స్త్రీలు విహరిస్తూ ఉంటారు. ఎత్తుపల్లాలుగా ఉద్యానాలు ఉన్నాయి. నది తీరాలున్నాయి. పెద్ద పెద్ద భయంకరమైన కొండలు, గుహలు ఉన్నాయి. అక్కడంతా మంచు, చెట్లు ఉండవు. లేళ్ళు, పక్షులు కనబడవు. పక్షి కూడా అక్కడ ఎగరలేదు. కేవలం గాలి వెళ్ళగలదు. సిద్ధులైన ఋషులు, మహర్షులు మాత్రమే వెళ్ళగలుగుతారు. ఇలాంటి దుర్గమమైన మార్గంలో రాజకుమారికలు కుంతి, మాద్రి ఎలా నడవగలుగుతారు? నీవు నీ భార్యలతో ఈ యాత్రను మానేయ్ అని ఆ ఋషులు పాండురాజుతో అంటారు. పాండురాజు వారితో, సంతానహీనులకు స్వర్గద్వారాలు తెరవరు. ఈ మాట ఆలోచిస్తేనే నా గుండెలు మండిపోతున్నాయి. మనుష్యుడు పితృ, దేవ, ఋషి, మనుష్య రుణాలనే 4 రుణాలతో పుడతాడు. యజ్ఞాలు చేసి దేవతల రుణాన్ని, స్వాధ్యాయాలతో ఋషి రుణాన్ని, పుత్రులను కని శ్రాద్ధక్రియలు చేయడం వలన పితరుల రుణాన్ని, పరోపకారం వలన మనుషుల రుణాన్ని తీర్చుకోవచ్చును. నేను అన్ని రుణాలు తీర్చుకున్నాను, కానీ పితరుల రుణం మాత్రం నా మీద ఉంది. నా భార్య గర్భం నుండి పుత్రులు దయించాలని నా కోరిక అన్నాడు. అది విన్న ఋషులు, ధర్మాత్మ, మేము దివ్య దృష్టితో చూశాము. నీకు దేవ సమానులైన కొడుకులు పుడతారు. మీకు దేవతలు ఇచ్చిన ఈ అధికారాన్ని అనుభవించడానికి ప్రయత్నించండి. మీ కోరిక నెరవేరుతుంది అని ధైర్యం చెప్పారు. పాండురాజు ఋషుల మాటలు విని ఆలోచనలో పడ్డాడు. కిందమ మహాముని శాపం వలన తాను స్త్రీ సంగమము చెయ్యలేనని అతనికి తెలుసు. మహర్షులు అక్కడి నుండి ముందుకు కదిలిపోయారు. ఒకరోజు పాండురాజు తన ధర్మపత్ని అయిన కుంతితో పుత్రోత్పత్తి కోసం ప్రయత్నం చేయమన్నాడు. దానికి కుంతి, ఆర్యపుత్ర, నా చిన్నతనంలో నన్ను నా తండ్రి అతిథి సత్కారాలు చేయమని నియోగించాడు.
ఆ సమయంలో నేను దుర్వాస మహామునిని సేవ చేసి సంతోషపెట్టాను. అతడు నాకు ఒక మంత్రాన్ని ఇచ్చి, ఈ మంత్రంతో నీవు ఏ దేవతామూర్తిని ఆహ్వానిస్తావో అతడు ఇష్టమున్నా లేకున్నా నీకు ఆధీనుడవుతాడు అని వరమిచ్చాడు. నీవు ఆజ్ఞాపిస్తే నేను ఏ దేవతను ఆహ్వానిస్తే ఆ దేవుని వలన సంతానం కలుగుతుంది. చెప్పండి, ఏ దేవుని ఆహ్వానించమంటారు అని అడిగింది. పాండు మహారాజు, ఈ రోజు నీవు విధిపూర్వకంగా యమధర్మరాజును ఆహ్వానించు. అతడు ముల్లోకాల్లోనూ గొప్ప పుణ్యాత్ముడు. అతని వలన కలిగిన సంతానం తప్పక ధార్మికుడవుతాడు. అతని ద్వారా పొందిన పుత్రుని యొక్క మనసు ఎప్పటికీ అధర్మం వైపు మొగ్గదు అని అన్నాడు. అప్పుడు కుంతి యమధర్మరాజును ఆవాహన చేసి అతనిని పూజించి మంత్రజపం చేయడం మొదలుపెట్టింది. దాని మహిమ వలన యమధర్మరాజు సూర్య ప్రకాశం గల విమానంపై కుంతి దగ్గరకు వచ్చి చిరునవ్వుతో నీకేమి వరం కావాలని అడిగాడు. కుంతి కూడా చిరునవ్వుతో తనకు పుత్రుని ప్రసాదించమని అడిగింది. యమధర్మరాజు తన అంశను కుంతి గర్భంలోకి ప్రవేశింపజేశాడు. కొన్ని రోజుల తరువాత కుంతి గర్భం దాల్చి పుత్రునికి జన్మనిస్తుంది. అతడు సూర్యుడు తులరాశిలో ఉండగా శుక్లపక్ష పంచమి నాడు జ్యేష్ఠ నక్షత్రంలో అభిజిన్ ముహూర్తంలో పుట్టాడు. పుట్టిన వెంటనే ఆకాశవాణి, ఈ బాలుడు ధర్మాత్ములలో శ్రేష్ఠుడు, సత్యవాది, గొప్ప వీరుడై సమస్త భూమిని పరిపాలిస్తాడు. పాండుని ఈ ప్రథమ పుత్రుని పేరు యుధిష్ఠిరుడు, ముల్లోకాల్లోనూ గొప్ప పేరు తెచ్చుకుంటాడు అని ఆకాశవాణి పలికింది. కొన్ని రోజుల తరువాత పాండురాజు మళ్ళీ కుంతితో క్షత్రియులకు బలమే ప్రధానం కాబట్టి బలవంతుడైన ఒక పుత్రుని కనమని అడిగాడు. పాండురాజు అనుమతి పొంది కుంతీదేవి వాయుదేవుని ఆవాహన చేసింది. మహాబలి అయిన వాయుదేవుడు లేడి వాహనం ఎక్కి కుంతి దగ్గరకు వచ్చాడు. కుంతి ప్రార్థన వలన ఆమెకు అతని వలన భయంకరమైన పరాక్రమం కలిగిన అత్యంత బలశాలి అయిన భీమసేనుడు పుట్టాడు. అప్పుడు ఆకాశవాణి బలవంతులందరిలో ఇతడు శ్రేష్ఠుడని పలికింది. భీమసేనుడు పుట్టినప్పుడు ఒక గొప్ప విచిత్రమైన సంఘటన జరిగింది. భీమసేనుడు తల్లి పొత్తిళ్లలో నిద్రపోతున్నప్పుడు ఇంతలోనే అక్కడికి ఒక పులి వచ్చింది. భయపడిన కుంతి పరుగు తీసింది. భీమసేనుని మాటే మరిచింది. అతడు తల్లి ఒడి నుండి జారి ఒక రాతిపై పడ్డాడు. రాయి 100 ముక్కలుగా బద్దలవ్వడం చూసి పాండురాజు ఆశ్చర్యపడ్డాడు. భీమసేనుడు పుట్టిన రోజునే దుర్యోధనుడు కూడా పుట్టాడు. పాండురాజు తనకు లోకంలో సర్వశ్రేష్ఠుడనిపించుకునే కొడుకు కలిగితే బాగుండునని దేవతలలో ఇంద్రుడు శ్రేష్ఠుడు కాబట్టి అతనిని సంతుష్టుని చేస్తే అలాంటి కొడుకుని ప్రసాదిస్తాడని అనుకున్నాడు. ఇలా ఆలోచించి అతడు కుంతిని ఒక ఏడాది పాటు వ్రతాన్ని ఆచరించమని చెప్పాడు. తాను స్వయంగా సూర్యదేవుని ఎదుట ఒంటి కాలిపై నిలిచి తదేక ధ్యానంతో ఉగ్రమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అతని తపస్సుకు మెచ్చుకుని ఇంద్రుడు ప్రత్యక్షమై నీకు లోక ప్రసిద్ధుడై గోబ్రాహ్మణ సాధువులను సేవిస్తూ శత్రువులను తపింపచేసే కొడుకును ప్రసాదిస్తానని చెప్పాడు. అనంతరం పాండురాజు కుంతిని పిలిచి తాను దేవేంద్రుని వలన వరం పొందానని కాబట్టి ఈసారి పుత్రుని కోసం ఇంద్రుని ఆవాహన చేయమని చెప్పాడు. కుంతి అలాగే చేసింది. ఇంద్రుడు ప్రత్యక్షమై ఆమెకు అర్జునుని ప్రసాదించాడు. అర్జునుడు పుట్టినప్పుడు ఆకాశవాణి గంభీర స్వరంతో ఆకాశమంతా మారుమ్రోగిపోయేలా కుంతి ఈ బాలుడు కాత వీర్యార్జునునితో శంకర భగవానునితో సమానమైన పరాక్రమం కలవాడు. ఇంద్రుని వలె ఓటమిని ఎరగనివాడు. నీ కీర్తిని ఇనుమడింప చేస్తాడు. విష్ణువు తన తల్లి అతిథిని సంతోషపెట్టినట్లు ఇతడు నిన్ను సంతోష పెడతాడు. సామంతరాజులను అనేకులను జయించి 3 అశ్వమేధ యాగాలు చేస్తాడు. భగవంతుడైన శంకరుడు కూడా ఇతని పరాక్రమానికి మెచ్చుకొని అస్త్రాలను ప్రసాదిస్తాడు. ఇంద్రుని ఆజ్ఞపై నివాత కవచులనే రాక్షసులను సంహరించి అనేక దివ్యాస్త్రాలను శస్త్రాలను పొందుతాడు అని చెప్పింది. ఆకాశవాణి చెప్పిన ఈ మాటలను కేవలం కుంతియే కాకుండా ఆశ్రమవాసులు ప్రాణులన్నీ విన్నాయి. ఇది విన్న ఋషులు, మునులు, దేవతలు, సమస్త ప్రాణులు ఎంతో సంతోషించాయి. ఆకాశంలో దుందుబులు మ్రోగాయి. పుష్పవృష్టి కురిసింది. ఇంద్రాది దేవతలు, సప్త ఋషులు, ప్రజాపతి, గంధర్వులు, అప్సరసలు మొదలైన అందరూ దివ్యాస్త్ర భూషణాదులతో అలంకరించుకొని అర్జునుడు పుట్టినప్పటి ఆనందోత్సవాన్ని జరుపుకున్నారు. దేవతలు జరుపుకున్న ఈ ఉత్సవాన్ని ఋషులు, మునులు మాత్రమే దర్శించారు, కానీ సాధారణ లోకులు చూడలేదు. ఒకరోజు మాద్రి యొక్క బలవంతం వలన పాండురాజు కుంతిని ఏకాంతంగా పిలిచి నీవు నా సంతానం కోసం
నా ఆనందం కోసం ఒక కఠినమైన పని చేయాలని కోరతాడు. మాద్రికి కూడా సంతాన భాగ్యం కలిగించడమే ఆ కఠినమైన పనిని పాండురాజు కుంతిని కోరతాడు. కుంతి పాండురాజు మాటను తలదాల్చి మాద్రిని పిలిచి కేవలం ఒక్కసారి మాత్రమే ఏ దేవతనైనా ధ్యానిస్తే అతని వలన అనురూపుడైన కొడుకు పుడతాడని చెప్పింది. మాద్రి అశ్విని కుమారులను ధ్యానించగా వారు నకల సహదేవులను కవలలుగా ప్రసాదించారు. ఆ ఇద్దరు బాలకులు అత్యంత సుందరులు. ఆ సమయంలోనే ఆకాశవాణి ఈ ఇద్దరు బలరూప గుణాలలో అశ్విని కుమారులను మించుతారు. తమ రూప బలధన సంపత్తులచే లోకంలో వెలుగొందుతారు అని చెప్పింది. శతశృంగ పర్వతం మీద నివసించే మునులందరూ పాండురాజును అభినందించి బాలకులను ఆశీర్వదించారు. వారికి క్రమంగా యుధిష్ఠరుడు, భీమసేనుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అని నామకరణం చేశారు. వారికి వయసులో ఒక్కొక్క ఏడాది తేడా ఉంది. అక్కడి ఋషులు, ఋషిపత్నులు వారిని ఎంతో ముద్దుగా చూస్తుండేవారు. పాండురాజు కూడా తన భార్యలతో, పిల్లలతో ఆనందంగా అక్కడ కాలం గడుపుతున్నాడు. వసంత ఋతువు వచ్చింది. అడవిలోని చెట్లన్నీ పూలతో నిండి ఉన్నాయి. వాటి సౌందర్యాన్ని చూసి అందరూ ముగ్ధులవుతున్నారు. పాండురాజు ఆ అడవిలో తిరుగుతున్నాడు. వెంట మాద్రి కూడా ఉంది. ఆమె అందమైన వస్త్రధారణతో చూడచక్కగా ఉంది. యవ్వనంలో ఉంది. సన్నని మేలి చీర కట్టింది. ముఖం మీద అందమైన చిరునవ్వు. ఆమెను చూసిన పాండురాజుకు మనసులో దావాగ్నిలాగా కామభావాలు పెచ్చరిల్లాయి. అతడు బలవంతంగా ఆమెను పట్టుకున్నాడు. ఆమె ఎన్ని విధాల అడ్డు చెప్పినా వదిలించుకోవాలని ప్రయత్నించినా వదలలేదు. శాప వృత్తాంతాన్ని కూడా లక్ష్య పెట్టనంతగా కామానికి వశుడైపోయాడు. దైవ అంశం వలన అతడు మైథున క్రియకు పూనుకోగానే విగత జీవుడైపోయాడు. మాద్రి అతని శవం మీద పడి దీన స్వరంతో విలపించసాగింది. కుంతి 5 పుత్రులతో కలిసి అక్కడికి వచ్చింది. కొద్ది దూరంలో ఉండగానే మాద్రి పిల్లలను దూరంగా వదిలి ఆమెను ఒంటరిగా అక్కడికి రమ్మంది. అక్కడి దృశ్యం చూడగానే కుంతి శోకగ్రస్తురాలయ్యింది. ఆమె విలపిస్తూ అతనిని ఎప్పుడూ కాపాడుకుంటూ వస్తున్నానని, ఈ రోజు శాపం సంగతి తెలిసి కూడా నీ మాట ఎందుకు వినలేదని ప్రశ్నించింది. మాద్రి తాను ఎంతో వినయంతో, భయంతో అతనిని ఆపడానికి ప్రయత్నించానని, కానీ ఇలా జరగవలసి ఉన్నందున అతడు మనసు నిగ్రహించుకోలేకపోయాడని చెప్పింది. కుంతి సరే, ఇక నీవు లే, పతిని విడిచి యువతలికి రా, ఈ పిల్లలను పెంచి పోషించు. నేను పెద్ద భార్యను కాబట్టి అతనితో సహగమనం చేసే అధికారం నాకే ఉంది. నేను ఇతనిని అనుగమిస్తాను అని అన్నది. మాద్రి వెంటనే, సోదరి, ధర్మాత్ముడైన భర్తతో నేనే సహగమనం చేస్తాను. నేనింకా చిన్నదానిని. నేనే ఇతనితో వెళ్ళిపోవాలి. నీవు పెద్దదానివి కాబట్టి నాకు అనుమతినివ్వు. నీవు నా కొడుకులను కూడా నీ కొడుకులలాగా చూసుకో. నా మీద విపరీతమైన కోరికతోనే భర్త మరణించాడు కాబట్టి నేనే ఇతనితో సహగమనం చేయాలి అని చెప్పి భర్తతో పాటు చితి ఎక్కి పరలోకం చేరింది. పాండురాజు మరణం చూసి దివ్యజ్ఞానులైన మునులు తమలో తాము ఇలా ఆలోచించుకోసాగారు. గొప్ప కీర్తి గడించిన పాండురాజు తన రాజ్యాన్ని, దేశాన్ని వదిలిపెట్టి తపస్సు చేసుకోవడానికి తాపసులమైన మనల్ని శరణొచ్చాడు. అతడు తన పసిపిల్లలను, భార్యను మనకు అప్పగించి తాను స్వర్గానికి చేరుకున్నాడు. ఇప్పుడు మనం అతని పుత్రులను, అస్తులను, భార్యను అక్కడకు చేర్చడం ఉచితం. ఇదే మన ధర్మం. ఇలా ఆలోచించుకొని ఆ తాపసులు భీష్మునకు, ధృతరాష్ట్రునకు పాండవులను అప్పగించడానికి హస్తినాపురానికి బయలుదేరారు. అడవిలో మునిపుత్రుల్లా పెరిగిన పాండవులు మొదటిసారిగా అడుగు పెడుతున్న విలాసవంతమైన హస్తినాపుర సామ్రాజ్యం వారికి ఎలాంటి స్వాగతం పలికింది. అప్పటికే హస్తినాపురంలో తిరుగులేని వారసుడిగా ఎదుగుతున్న దుర్యోధనుడు తనకంటే బలవంతుడైన భీముడిని చూసి ఎలాంటి అసూయ పెంచుకున్నాడు. సోదరుల మధ్య బాల్యంలో పెరిగిన ఆ ద్వేషం భీముడిని చంపడానికి దుర్యోధనుడు చేసిన ఘోరమైన కుట్ర ఏంటి? విషాహారం ఇచ్చి నదిలో పడేసిన భీముడు తిరిగి ఎలా వచ్చాడు? భారత యుద్ధానికి బీజం పడిన ఆ కీలకమైన ఘట్టం, పాండవుల బాల్యం, దుర్యోధనుడి కుట్రల గురించి తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మహాభారత విశేషాల కోసం మనం మిస్టర్స్ ఆఫ్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.